సమాజంలో ఫ్రాడ్ నా కొడుకులు ఎక్కువైపోయారు. ఆ ఫ్రాడ్ నా కొడుకుల వల్ల జెన్యున్ గా వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సాయం అందట్లేదు. అందరికీ నమస్కారం. సాయం అడుగుదామన్నా కూడా భయపడేలా చేశారు మా కదా. పాపకు 16 కోట్లు అయినా తప్పట్లేదు. కావాలని అడిగారు. తెలంగాణ మహబూబ్ నగర్ కి చెందినటువంటి చైత్ర అనే అమ్మాయి కూడా SMA type 1 తో బాధపడుతుందంట. నాకు పెద్ద ఫాలోవర్స్ లేరు, నాకు పెద్ద రీచ్ ఉండదు, కానీ నా వంతు ఏదో ఒకటి చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇలాగా చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. SMA type 1 type 2 తోటి, మళ్ళీ CMD ఏదో ఉంది కదా దాంతో. ఇక్కడ వీళ్ళు నాకు ఒక స్కానర్ పెట్టారు. అందులో ఏంటంటే మిల్పా అని వస్తుంది, అంటే MLPF ఫౌండేషన్ అని ఉంటది. సో అది వస్తేనే మీరు సాయం చేయగలిగినంత సాయం చేయండి. స్క్రిప్ట్ చేసిన వాళ్ళకి మనం అంత సాయం చేయగలిగాం. ఖచ్చితంగా ఇలాంటి వారికి సాయం అయితే చేయండి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేయక తప్పదు. జెన్యున్ గా చెప్పాలి కాబట్టి తల్లిదండ్రుల స్కానర్స్ కైనా పర్సనల్ స్కానర్స్ కి మీరు వేయొద్దు. MLPF ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి మీరు వేయండి. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. అలాగే నేను తెలంగాణ గవర్నమెంట్ కి కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి కానీ, అలాగే మోడీ గారికి కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలాంటి అరుదైన కేసులకి ఒక ప్రత్యేక ఫండ్ అనేది ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఆ ఫండ్ కి అవసరమైతే మీరు డొనేషన్స్ కూడా పబ్లిక్ నుంచి అడగండి. దీని మీద ఖచ్చితంగా ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గవర్నమెంట్ తరపు నుంచి ఇనిషియేటివ్ తీసుకుంటే మీతో పాటు చేతులు కలపడానికి చాలా మంది ముందుకు వస్తారు.